ఆర్ఎస్ఎస్ ఇచ్చింది డైరెక్షన్ కానీ మ్యాండేట్ కాదు కదా. ఇప్పుడు బీజేపీలోనే మీకు మురళీ మనోహర్ జోషి, అద్వానీ వీళ్ళని పక్క పెట్టడానికి ఈ 75 years ఆయుధాన్ని మోడీ వాడాడు. వాళ్ళని మార్గదర్శక్ మండల్కు పంపించాడు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో లింగాయత్ స్ట్రాంగ్ మ్యాన్. సో యడియూరప్ప లేకుండా ఎన్నికలకు పోయే పరిస్థితి బీజేపీకి లేకుండే. అందువల్ల యడియూరప్పకి ఎగ్జామ్షన్ ఇచ్చారంటే సెంట్రల్ పార్లమెంటరీ బోర్డులో కూడా పెట్టుకున్నారు. సో అందువల్ల ఎగ్జామ్షన్స్ యడియూరప్పకి ఇచ్చినప్పుడు మోడీకి ఇవ్వరా? ఇక మోడీ రిటైర్ అవుతారా అన్నదానికి ఒకటి, ఆర్ఎస్ఎస్ కూడా బియాండ్ అ పాయింట్ మోడీ పక్కకు జరగాలి అని ఫోర్స్ చేయగలుగుతుందా? చేసిన బీజేపీలో ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందా? ఎందుకంటే ఆ మధ్య జేపీ నడ్డా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బీజేపీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ హ్యాండ్ హోల్డింగ్ చేయి పట్టుకుని నడిపించుకునే స్థితిలో లేదు అని. అంటే బీజేపీ కూడా ఒక అటానమస్ స్ట్రక్చర్గా ఎమర్జ్ అయింది. అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ సంఘ్ పరివార్లో భాగమైన ఆ సంఘము, ఆ పార్టీ స్ట్రక్చర్ ఒకటి ఎమర్జ్ అయి ఉంటుంది కనుక అంత సులభంగా ఆర్ఎస్ఎస్ తొలగించగలుగుతుందా, అది బీజేపీలో యాక్సెప్టబుల్ అవుతుందా అనేది క్వశ్చన్. కానీ మోడీ స్వచ్ఛందంగా తప్పుకోనప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకత్వం పైన ఆర్ఎస్ఎస్ బై ఫోర్స్గా తన మ్యాండేట్ను ప్రయోగిస్తుందా అనేది అనుమానాస్పదం.